యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దుప్పుతూరు రెవెన్యూ పరిధిలో ఉన్న 33 ఎకరాల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై వచ్చిన అసత్య ఆరోపణలపై ఖండించిన దొప్పర్ల సర్పంచ్ కోరుపోలు చిన్నారావు. ఈ ఖండనపై చిన్నారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షం చూడలేక కొంతమంది ఎమ్మెల్యేలపై బురద జల్లడం సరికాదని ఆయన తెలిపారు. కనీసం చూడండి, మా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి, మేము సర్దిద్దుకొని ముందుకెళ్తాం. కానీ అన్నెసరీగా మీరు అనుకున్న ఇప్పటి వరకు మీరు చూస్తున్న అన్ని మేము చేస్తాం అనుకుని కలగనకండి. అనవసరంగా అబాస్ పాలవుతారు, అనవసరంగా లీగల్ ఇష్యూలో వెళ్ళి ఇరుక్కుంటారు. మళ్ళా జీవితం వేరే వేరే వేసినట్టు కాదు, జీవితంలో మళ్ళా చాలా ఇబ్బందులు పడతారు. జై హింద్. నేను దొప్పెర్ల సర్పంచ్ కోరుపోలు చిన్నారావుని మాట్లాడుతున్నానండి. నేను బీజేపీలో ఉన్నాను. ఎమ్మెల్యే గారి మీద ఈ మధ్య వచ్చినటువంటి ల్యాండ్ ఆరోపణలో ఎటువంటి నిజం లేదు. ఈరోజు నిజాలు మరుగున పడిపోయి అబద్ధం చుట్టూ తిరుగుతుంది అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఆరోపణలు. ఇక్కడ దుప్పుతూరు రెవెన్యూలో ఉన్న ల్యాండ్ గత 50 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు వరకు నడిచింది. రమణబాబు, పిఆర్ఎస్ నాయుడు అండ్ ఇంకొక పార్టీ, మూడవ పార్టీ ఒక పార్టీగాను, వెంకట సోమబాబు ఒక పార్టీగాను 50 సంవత్సరాలుగా ఫైట్ చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో పిఆర్ఎస్ నాయుడు, రమణబాబు గెలవడం జరిగింది. ఇంకా కింద కోర్టులో వెంకట సోమబాబు కేసు నడుస్తుంది. అది పూర్తిగా తేలక ముందే ఇక్కడ పిఆర్ఎస్ నాయుడు అనే వ్యక్తి మొత్తం ల్యాండ్ అమ్మేసుకున్నాడు. రమణబాబు 11 ఎకరాలు అమ్మేసుకున్నాడు, నవీన వాళ్ళకి 6 ఎకరాలు అమ్మేసుకున్నాడు, 13 ఎకరాల వరకు సూరజ్ జైన్ గారికి అమ్మేసుకున్నారు. ఏమీ ల్యాండ్ లేనటువంటి వ్యక్తి ఆపోజిట్ ఫైట్ చేస్తున్న వాళ్ళతో కలిసిపోయి థర్డ్ పార్టీని మోసం చేసి, ఇలాంటి మోసం చేసిన వ్యక్తి థర్డ్ పార్టీ ల్యాండ్ కూడా తీసేసుకుందామనే దురుద్దేశంతో ఈ రెండు పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్ ఆఫీసులో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రలోభ పెట్టడం జరిగిందని ఇక్కడ నడుస్తున్న టాక్. అక్కడున్న వ్యక్తులు పవన్ కళ్యాణ్కి నిజానిజాలు తెలియజేయనివ్వకుండా రెండు పార్టీలు కలిసిపోతే ఆ సివిల్ మ్యాటర్లో ఎమ్మెల్యేలు దూరేస్తున్నారని ఒక అబద్ధం ప్రచారాన్ని తీసుకెళ్లడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు నిజం అనుకుని దాన్ని కేబినెట్ మీటింగ్ లో కూడా మాట్లాడడం వల్ల సమస్య పెద్దదైంది. అది అక్కడున్న ఎమ్మెల్యేనో అక్కడున్న వ్యక్తులను అడిగి తెలుసుకుని నిర్ణయం తీసుకుని ఉంటే ఏ ఇబ్బంది లేకపోను. ఈరోజు సుప్రీంకోర్టు డిసిషన్ ఫాలో అయిన సిఐ గాని ఎంఆర్ఓ గాని ఇబ్బందులకు గురవుతున్నారు. సుప్రీంకోర్టు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్ లోకి ఈరోజు అది స్టే ఆర్డర్లోనూ ఇంజక్షన్ ఆర్డర్లోనూ ఉన్న ల్యాండ్ అని అక్రమంగా రాత్రుల నిర్మాణాలు కట్టవలసిన అవసరం దేనికి వచ్చింది? అసలు ఎమ్మెల్యేని ఇందులోకి లాగవలసిన అవసరం ఏమిటి వచ్చింది? ఎమ్మెల్యే గారు ఏ రోజైనా సరే రమణబాబు గారికైనా పిఆర్ఎస్ నాయుడు గారికైనా ఇక్కడ లోకల్లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు అది డిస్ప్యూట్ లో ఉంది కాబట్టి డిస్ప్యూటెడ్ ఏరియాగానే ఉంచాలి, అందులో ఎవరూ ఎంటర్ అవ్వడానికి వీలు లేదు అనే విషయాన్ని చెప్పారే తప్ప ఎవరో ఒకరి వైపు కొమ్ముకాయలేదు. అది ఒక పార్టీకి నచ్చలేదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారికి తప్పుడుగా పోర్ట్రేట్ చేసి ఇదే నిజమని నమ్మించి ఆ సెటిల్మెంట్ లో ఇప్పుడు రాత్రులు నిర్మాణాలు చేయడం, మొక్కలేయడం చేసుకుంటున్నారు. ఇందులో పిఆర్ఎస్ నాయుడు అనే వ్యక్తికి సెంటు భూమి లేదు. సెంటు భూమి లేని వ్యక్తికి ఈ రోజు తన ఎమ్మెల్యేలకే పర్సనల్ గా టైం ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ నాకు ఇలాంటి పర్సనల్ ఫోటో ఇచ్చాడు అంటే నేనెంత క్లోజ్ అని ఆ వ్యక్తి ఆ ఫోటోలు పట్టుకుని మిగతా సెటిల్మెంట్లకు తిరుగుతున్నాడు. అంటే సుప్రీంకోర్టు వ్యతిరేకంగా కూడా చెయ్యొచ్చు, లా అండ్ ఆర్డర్ను బ్రేక్ చేయొచ్చు
అనే నమ్మకాన్ని ఎవరిస్తున్నారు? మేమందరం కూడా పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉంటారు, ఆయనకి తెలిస్తే ఒప్పుకోరు అని మేము నమ్ముతున్నాం. అలాంటిది అక్కడి నుంచే ఇదంతా జరుగుతుంది అని ఆరోపణ ఈరోజు రమణబాబు నుంచి వస్తే ఈరోజు కూటమి పార్టీకే చెడ్డ పేరు వస్తుంది అని ఈరోజు రమణబాబు గారికైనా మేము చెప్పేది ఏంటంటే, కూటమి పార్టీలో పవన్ కళ్యాణ్ గాని ఎమ్మెల్యే గాని చంద్రబాబు నాయుడు గాని తప్పు చేసే వ్యక్తులు కాదు. ఏది నిజమైతే దాన్నే తూచా తప్పకుండా పాటించమనే వ్యక్తులు. కాబట్టి ఇది మన పార్టీకి గాని మనకు గాని చెడ్డ పేరు రాకుండా నిజానిజాలు తెలుసుకుని ఎవరైతే తప్పుడు విషయాన్ని తీసుకొచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని సుప్రీంకోర్టు డిసిషన్ అమలు చేసిన వ్యక్తులకి పనిష్మెంట్ ఇవ్వడం అన్యాయం. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని, నిజాలు ఏంటో తెలుసుకోవాలని ఈ మీడియా ముఖంగా నేను మిమ్మల్ని కోరడం జరుగుతుంది.